క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పరిశీలించబోయే అంశం దేవుడు శిక్షించే నేరగాళ్ళు అని. దేవుడు శిక్షించే నేరగాళ్ళు. ప్రియులారా, దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తాడు అని మనకు తెలుసు. వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి శిక్షను కానీ నిత్య జీవాన్ని కానీ ఇస్తాడని కూడా మన బైబిల్లో చదువుకున్నాం. కనుక ప్రతి మనిషిని దేవుడు నిష్పక్షపాతంగా పరిశోధించటంలో ఒక తండ్రిగా వారు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు అన్నది ఆయన ప్రతి ఒక్కొక్కరిని పరికించి చూడటం వలన వారి ముగింపు దినానికి వారికి ఎటువంటి తీర్పును ఇవ్వాలి అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. కనుక వారు చనిపోయే సమయానికి ఎవరు నేరస్తులుగా ఉన్నారు, ఎవరు నిర్దోషులుగా ఉన్నారు అన్న విషయాన్ని దేవుడు వారి ముగింపు దినానికి తీర్పు తీరుస్తాడు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి పోయాడు అంటే వాడు మరణానికే దేవుడు వాడిని నిర్ణయించాడు ఎక్కడికి వెళ్ళాలి వాడని. అలా నిర్ణయించడానికి వాని క్రియలే కారణం. అంటే భూమి మీద మనుషులందరూ పొగిడిన, మనుషుల దృష్టిలో యోగ్యుడుగా కనబడిన, ఒక ప్రజానాయకుడుగా ఉన్నా, ఒక శాస్త్రవేత్తగా ఉన్నా, ఒక సోషల్ వర్కర్గా ఉన్నా, ఒక సామాజిక నేతగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అతడు నేరగాడా కాదా, దేవుని చట్ట ప్రకారంగా నేరస్తుడా కాదా అన్నదానిపైన దేవుని తీర్పు ఉంటుంది. ఇది మానవ సమాజానికి తెలియటం లేదు. వారు చనిపోయే నాటికి ఎలా ఉండాలో అన్నది వారు ఎరుగకపోవటం వలన తాము బ్రతుకు దినాలలో నిర్లక్ష్య వైఖరిని వాళ్ళు అవలంబిస్తూ చనిపోయే నాటికి దేవుని చేతిలో నేరస్తులుగా ముద్రింపబడి నరకాగ్నికి జారిపోతున్నారు కోట్ల మంది అని ఇప్పటికే చనిపోయిన చాలామంది ఎరుగక చనిపోయారు. కానీ దేవుడు ముందుగా తన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మీరు ఈ మాట వినగలుగుతున్నారు అంటే దేవుడు ముందుగా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అంటే మీరు అదృష్టవంతులు, ముందుగా ఎరుగగలుగుతున్నారు అని గ్రహించాలి. కనుక దేవుడు దేనిని బట్టి మనుష్యులను నేరస్తులుగాను నిర్దోషులుగాను తీర్పు తీరుస్తాడు అన్న దాని గురించి మనం బైబిల్ని పరిశోధిస్తే ఒక మాట మన బైబిల్లో చదువుకుని ముందుకు వెళదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపుంచును. సత్పురుషుడు అంటే వాక్య సంబంధంగా నడుచుకునే పురుషుడు. అంటే పురుషుడు అన్నాడు కనుక ఇక్కడ పురుషులనే స్త్రీలను గురించి కాదనుకోకండి, మనుష్యుల కోసం చెబుతున్నాడు ఇక్కడ. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనల గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. జడ్జిమెంట్ అంటున్నాడు చూడండి. ఎప్పుడట నేరస్తులుగా ఆయన తీర్పు తీరుస్తాడు? దురాలోచనల గలవాడు అంటున్నాడు చూడండి. దురాలోచనలు గలవాడు అంటే మనం హృదయాలలో ఆలోచనలు ఉంటాయి, అందులో మంచివి చెడ్డవి కోకొల్లలుగా ఉంటాయి. అయితే ఆలోచనలలో మనుష్యులను నేరస్తులుగా గుర్తించే పరిస్థితి దేవుని దగ్గర మాత్రమే ఉందండి. ఈరోజున్న ఆధునిక చట్టాలలో లేదు. మనిషి ఏది ఊహించినా తన తలంపు తప్పు కాదు,
క్రియలను బట్టి తీర్పు. అంటే వాళ్ళు చేసే పనులు, శరీరాలతో చేసే వాటిని బట్టే వాళ్ళు నేరస్తులుగా ఈరోజున్న ప్రపంచ దేశాల్లోని చట్టాలు తీర్పు తీరుస్తున్నాయి. కానీ వారి ఆలోచనలను బట్టి నేరస్తులుగా తీర్పు తీర్చే చట్టాలు లేవు. ఎందుకంటే ఎన్ని మనిషి ఆలోచించినా అవి బయటికి వ్యక్తపరచడు, లోపలే ఉంటాయి. కానీ దేవుడు అంతరంగాలను పరిశోధించువాడు గనుక మనిషిని తన మనస్సులోనే నేరస్తుడిగా అని పరిగణిస్తున్నాడు. అందుకే నూతన నిబంధనలోని యేసుక్రీస్తు వారు క్రొత్త చట్టాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? వ్యభిచారము నేరమని చెప్పబడిన మాట మీరు విన్నారు ఒకనాడు. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. అక్కడ ఏమంటున్నాడు? వ్యభిచారము చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు. నేను ఈరోజు మీతో ఏం చెబుతున్నానంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అదే క్షణాన తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటున్నాడు. చూడండి, ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అంటున్నాడు. చేసినవాడు ఆలోచనే కదా. ఏమండి, ఆమె శీలం చెడిపోలేదు, ఆమెను కనీసం మనిషిగా తాకనైనా తాకలేదు. ఈ మాత్రం దానికి అతను నేరస్తుడిగా పరిగణించవచ్చా అంటే దేవుని చట్టం అవుననే చెబుతుంది. అంటే ఆలోచనల్లోనే నేరం, క్రియలలో నేరం. ఈ ప్రపంచం చట్టాలు అది కూడా నిరూపించబడితే క్రియలలో కూడా నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రూఫ్ కాలేదు కాబట్టి, ప్రూఫ్స్ లేవు కాబట్టి. కనుక దేవుని చట్ట ప్రకారం అయితే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును. చేసినవాడు తలంపే చేయటం, తలంపే నేరం. నీ తలంపే నిన్ను నేరస్తునిగా అప్పచెబుతుంది అన్నది ఈరోజు బైబిలులోని క్రొత్త చట్టం. చాలా కఠినంగా ఉంది కదండి. అంటే ఆలోచనలు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనుషులను ఆలోచనల్లోనే నేరస్తులుగా పట్టుకుంటున్నాడు అని తెలిసినప్పుడు ఏమండి, ఎంత జాగ్రత్త పడాలి మానవ జాతి. తలంపులలో ఎంత భద్రంగా ఉండాలి. కానీ లోకం చూడటం లేదు కదా. మనల్ని అడిగేది ఎవరు, మనల్ని నేరస్తులుగా నిలబెట్టేది ఎవరు అనుకునే భావనలో ఈరోజు ప్రపంచం యథేచ్ఛగా తమ అనుకుంటున్న వ్యర్థమైన ఆలోచనలన్నిటినీ కూడా వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారండి. దానికి ఎంతెంత నేరస్తులుగా వాళ్ళు తీర్పు తీర్చబడుతున్నారనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. చదవండి, అందుకే ఆ మాట, దురాలోచనల గలవాడు. అంటే దురాలోచన, చెడ్డ ఆలోచన అంటే దేనికి సంబంధించినదైనా, సత్యానికి భిన్నంగా, పాప సంబంధమైనదైనా, బైబిల్కి విరుద్ధమైనదైనా మీ మనస్సుల్లో ఒకవేళ ఉంటే దురాలోచనల గలవాడు నేరస్తుడు అంటున్నాడు. చూడండి, కన్ఫర్మ్ అని ఆయన తీర్పు తీర్చును. జడ్జిమెంట్ అంటున్నాడు. చూడండి, జడ్జిమెంట్. ఆల్రెడీ ఆయన సింహాసనం నుంచి తీర్పు వచ్చేసింది. ఏంటా తీర్పు అంటే, యువర్ అ కల్పరేట్, అంటే నువ్వు నేరస్తుడవు. దేవుడు చెప్పేశాడు నేరస్తుడని. అంటే దేవుడు తీర్పు తీర్చే వీళ్ళందరూ నేరస్తులు, నేరగాళ్ళు అని అర్థం. ఏమండి, చట్టాలలో ఎప్పుడైనా ఒక వ్యక్తి పైన ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు, లేదంటే మొట్టమొదటిసారిగా ఒక కేసు అతని మీద ఫైల్ అయినప్పుడు, స్టేషన్కి అతని మీద వచ్చినప్పుడు అతని బ్యాక్ రికార్డ్ చూస్తారండి ఎప్పుడును. అంటే ఇతను ఏమైనా పాత ఖైదీయా, ఇతని పైన ఏమైనా పాత నేరాలు ఆరోపించబడ్డాయా, ఎప్పుడైనా ఇతని మీద జడ్జిమెంట్లు వచ్చాయా చూస్తారండి. సో దానిని బట్టి కూడా ఆ వ్యక్తి పైన పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది, దర్యాప్తు.
ఏమంటే ఆల్రెడీ ఇతను ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇతనికి శిక్ష కూడా పడింది. ఇంచుమించు ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి తరువాత బయటికి విడిచిపెట్టబడ్డాడు అని ఒకవేళ బయటకు వచ్చిన తరువాత కూడా ఒకవేళ ఒక శిక్ష, ఒక కేసు నీ మీద నమోదైతే నీ ప్రాచీన పరిస్థితులను బట్టి, అంటే ఆల్రెడీ ఒకప్పుడు మీరు పాత నేరస్తులు కనుక, శిక్ష అమలు చేయబడిన వాళ్ళు కనుక, వెంటనే పోలీసు వాళ్ళు మీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ అంటారు, అంటే ఒక వ్యతిరేక భావన అనేది వాళ్ళ మీద ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఎందుకంటే అంతా కూడా రికార్డెడ్. ఒకవేళ విశాఖపట్నంలో ఒక నేరస్తుడుగా పరిగణించబడినా అంత ఆన్లైన్ అయిపోవడం వల్లండి, ఇండియా దేశంలో ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైనా ఆన్లైన్ రికార్డ్స్లో చూపించేస్తుంది. అది నువ్వు ఏ రాష్ట్రంలోకి వెళ్ళి, ఏమంటే నేను ఆంధ్రావాణి కనుక ఎక్కడో నేను బీహార్లోనో అస్సాంలోనో ఎక్కడికో వెళ్ళి అక్కడ నేను తప్పు చేసి అక్కడ నేను నేరస్తుడిగా పరిగణించబడినంత మాత్రాన ఆంధ్రాలో తెలియదు అనుకుంటే కాదు. అందుకే నేరస్తుల తాలూకా ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, వాళ్ళ తాలూకా రికార్డ్స్ కావచ్చు, డేటా అంతా కూడా భద్రపరిచి పోలీస్ శాఖ ఉంచుతుంది, క్రైమ్ డిపార్ట్మెంట్. కనుక ఒక నేరం జరగగానే ఇతడు ఎక్కడైనా నేరాలు చేశాడా, నేర ప్రవృత్తి కలిగిన వాడా కాదా అనేది చూస్తారు. దానిని బట్టే వాళ్ళు నీ మీద కార్యాచరణలోనికి వస్తారు. ఒకవేళ లేదనుకో, కొంత నీ పట్ల సానుభూతి చూపించే అవకాశం ఉందో. ఇప్పటివరకు ఇతని మీద ఏ ట్రాక్ రికార్డు లేదండి, ఇతని మీద ఎటువంటి చెడ్డ సమాచారం కానీ పాత నేరాలలో కానీ ఇతడు ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టు కానీ లేదు అని అందనుకోండి, కాస్త సానుభూతి చూపించవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు కూడా మనిషి యొక్క మనస్సులను, ఆలోచనలను నీ జీవిత కాలంలో ఆయన స్కాన్ చేసినప్పుడు నువ్వు పాత నేరస్తుడువా, అంటే నీలో దురాలోచనలు ఉన్నాయా? ఆలోచనలే, క్రియల వరకు వెళ్ళలేదు, ఇంకా క్రియలేమి చేయలేదు, అమలులోకి వెళ్ళలేదు. నేను కేవలం ఆలోచించాను ప్రభువా, చెడ్డగా నేను ఆలోచించాను అంతే, నేనేమి చేయలేదు అని ఒకళ్ళు నువ్వు అన్నా, దేవుడు నీ క్రిమినల్ రికార్డ్ చెక్ చేస్తారంటే నువ్వు ఎప్పటి నుంచి దురాలోచనలు కలిగిన వాడుగా ఉంటున్నావు. దాన్ని బట్టి మీ మీద ఆయన ఎలాగా అమలు పరుస్తాడు తన తీర్పుని? నీ పట్ల సానుభూతి చూపిస్తాడా? లేదురా. వీడు రికార్డ్ చూస్తే ఆల్రెడీ చాలా విషయాల్లో వీడు ఆలోచనల్లో చాలా తీవ్రమైన నేరస్తుడిగా కనబడుతున్నాడు అని దేవుడు గుర్తిస్తాడండి. అందుకే దురాలోచనల గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం చదువుతామండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏమంటున్నాడు? మూర్ఖుని యోచన పాపము. మూర్ఖుని యొక్క యోచన కూడా పాపము అంటున్నాడు. చూడండి, యోచన అంటే ఆలోచన అండి, లోన ఊహించటం అండి, దురాలోచనలండి. అంటే నేరస్తులు, నువ్వు మూర్ఖుడుగా ఉండి తప్పుగా నువ్వు ఆలోచన చేసినా అది పాపం, సిన్ అంటున్నాడు. ఈరోజు ఏదో బయట శరీర సంబంధమైన పాపాలు చేసేవాళ్ళ నేరస్తులుగా పరిగణించబడుతున్నారు అనుకుని ఈ మూర్ఖలోకం మనస్సులలో కూడా వాళ్ళు చేసే తప్పుడు ఆలోచనలకు, చాలామంది తప్పుడు ఆలోచనలు కదండి, అనవసరంగా వ్యక్తులను అపార్థం చేసుకోవటం, అనవసరంగా వ్యక్తులపై నిందలు మోపటం, ఏమండి సత్యాన్ని అసత్యంగా మార్చుకోవటం, ఇవన్నీ కూడా ఆలోచనలే. ఏమండి మరి ఆలోచనలన్నిటిని బట్టి వారు పాపులా కారా? పాపులే. మూర్ఖుని యోచన అంటే మూర్ఖులు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? మనం ఎంత మంచి చెప్పినా, ఎంత వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా వినరు, నమ్మరు. వాడు మూర్ఖుడు, వాడు అనుకున్నదే నిజం అనుకునేవాడు. కనుక దేవుడు అలాంటి వాళ్ళని ఏమంటున్నాడు? నువ్వు పాపివి. మరో మంచి మాట చూద్దామండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం
15:26. దురాలోచన దురాలోచనలు యెహోవాకు హేయములు హేయములు, అసహ్యం అటండి దురాలోచనలు. అంటే ఎవరైనా ఎవరిని గూర్చి అయినా చెడ్డగా ఒకవేళ ఆలోచిస్తే నిజాలు తెలియకుండా, ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చెప్పుడు మాటలు వినేవాళ్ళం. ఒకరు చెప్పగానే ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో అనేది వెనక ముందు ఆలోచించకుండా ఒక నిర్ణయానికి వచ్చేసేవాళ్ళం. ఒక తప్పుడు ఉద్దేశాలను మన యొక్క మనస్సుల్లో ఫ్రేమ్ చేసేసుకుంటాం. అంటే అవన్నీ ఏంటనమాట? దురాలోచనలు, తప్పుడు ఆలోచనలు. అలాంటివి ఏమంటున్నాడండి? దురాలోచనలు యెహోవాకు హేయములు. అంటే అస్సలు ఇష్టం ఉండదటండి దేవునికి. చెడ్డగా మనస్సులో దేనిని గూర్చి అయినా యోచించటం అనేది నేరం, నా దృష్టికి నేరం. వాడు నాకు అసహ్యం. ఏంటండి, క్రియల వరకు వెళ్లకుండా ఆలోచనల్లోనే మనిషి తప్పు విధానంలో ఆలోచిస్తేనే దేవుడికి అసహ్యుడిగా మారిపోతాడా? ఆయన తీర్పు తీర్చేస్తాడా? మరి అవే కదా ఇప్పటివరకు మనం చదువుకున్న మాటలు. అంటే వాళ్ళని లోపలే నేరస్తులుగా ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడా? అదే కదా ఇప్పటివరకు మనం చదివిన మాటలలోని ఆంతర్యం. ఇర్మియా గ్రంథం 9:8. ఇర్మియా గ్రంథం 9:8. వారి నాలుక ఘాతుక బాణం, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా అని ఏమంటున్నాడు చూడండి. నాలుకట ఘాతుకమైన బాణం. బాణమా? అవును, మాటలతోనే కదండి ఈరోజు సమాజం అంతా, ముఖ్యంగా సోషల్ మీడియా అంతా కూడా, అది ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, చివరికి ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా, ఈరోజు వాళ్ళ మధ్య జరిగే మాటల యుద్ధం, ఆ మాటల చేత ఎదుటివాడిని వాళ్ళు చేసే దాడి, మాటల దాడి. దాన్ని ఏమంటున్నాడు? ఘాతుక బాణం అంటున్నాడు చూడండి. వారి నాలుక ఘాతుక బాణం, అది కాపట్యము పలుకుచున్నదంటే వారి లోపల ఉన్న కపటమైన విషాన్ని అది బయటకు చిమ్ముతుంటుంది. నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చావంటే నీ మాట ఎవరికి మేలు చేసేదిగా ఉండాలి? సమాజానికి మేలు చేసేదిగా, మరి ముఖ్యంగా దేవునికి ఉపయోగపడేదిగా ఉండాలి. కానీ ఈరోజు మెజారిటీ ఎక్కువ మంది ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్ము ఎత్తిపోసుకోవటం, ఒకరిపైన ఒకరు బురద చల్లుకోవటం. చూడండి, ఈరోజు వ్లాగులు చేసేవాళ్ళు కావచ్చు. ఏమండి, నేను క్రైస్తవుల గురించి మాట్లాడలేదండి. ఇతరులు చూడండి, చాలామంది వాళ్ళ ఫోటోలు వీళ్ళు పెట్టుకొని వాళ్ళ మీద మాట్లాడడం, వీళ్ళు ఫోటోలు వాడుకొని కపటంగా మాట్లాడడం, బురద చల్లటం, ఇదంతా చాలా కామన్ అయిపోయింది ఈరోజు. కారణం అంటే వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోయారు అంటే కపటమైన విషయాలను పలకటం. వాళ్ళ హృదయంలో కపటత్వంతో నిండిపోయింది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని, మనసులో ఏముందంటే వంచన, వాడు ఆలోచనే దురాలోచన పెట్టుకొని ఒకళ్ళు సమాధానంగా మాట్లాడినా, నేను ఈ సంగతులు తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా? నేను శిక్షించకుండా ఉంటానా? అలాంటి వాళ్ళని ఖచ్చితంగా నేను శిక్షిస్తాను. అంటే వాళ్ళ మనస్సులో చెడ్డగా అనుకొని చెడ్డగా మాట్లాడితే వాళ్ళు నా దృష్టికి నేరస్తులే, నేరగాళ్లే. వాళ్ళని శిక్షించకుండా ఉంటానా? వాళ్ళ నేరస్తులుగా నేను గుర్తించకుండా ఉంటానా? దేవుడు అంటున్నాడండి, ఖచ్చితంగా నేను వారిని నేరస్తులుగా గుర్తిస్తాను. ఇటు జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు, ఇది నా మాట. దేవుడు ఎందుకు ఇంత కఠినంగా చెబుతున్నాడు? మాట జారేటప్పుడు, మాట విసిరేటప్పుడు, ఎదుటి వాళ్ళని నిందించేటప్పుడు చాలా ఆచి తూచి మాట్లాడాలి. నోరొద్ద కదని ఎలా పడితే అలా మాట్లాడకూడదు.
అది మనుషుల దగ్గర ఒకళ్ళు చెల్లుతుందేమో, కానీ దేవుని దగ్గర అస్సలు చెల్లదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక వార్నింగ్ బైబిల్లో ఇచ్చాడు. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నువ్వు చెప్పే ప్రతి పదానికి లెక్క అడుగుతాను నిన్ను. ఎన్ని మాటలు మాట్లాడుతుంటామండి మనం. మన మనస్సులో దురుద్దేశం రావాలే కానీ ఎదుటి వారి మీద ఎంత విషం కక్కుతాం. అవకాశం వస్తే ఎంత చెడ్డగా మనం మాట్లాడతాం. ఒకసారి మీలో మీరు మీ అంతరాత్మలతో ప్రశ్నించుకోండి. ఎవరెవరి మీద ఎప్పుడెప్పుడు కపటంగా మాట్లాడారో, వంచనగా మాట్లాడారో, దురభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారో, చెడ్డవాటిని మాట్లాడారో ఉంటారండి. ఈ మెజారిటీ ఎక్కువ మంది 99.9% మంది ఇలాంటి వాళ్ళేనండి. బయటికి మంచిగానే కనబడతారు, సమాజంలో గొప్పవాళ్ళుగానే కనబడవచ్చు, కానీ వాళ్ళ వంచన అభిప్రాయం మనస్సులో ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు, వరే నువ్వు నేరస్తుడురా, నిన్ను నేను శిక్షిస్తా, తీర్పు తీరుస్తా, నా దృష్టిలో నువ్వు నేరస్తుడివే అంటే. అలాంటప్పుడు మాట నోట రాక మునుపు హృదయములో ఉన్నప్పుడే, మాట పలికిన తర్వాత నేరస్తుడు అవ్వటం వేరు. ఏమండి, దేవుడు పరిశీలించినప్పుడు ఎలా పరిశీలిస్తున్నాడట? 139 చాలాసార్లు మనం చదువుకున్న మాట, నడక పడక అన్నిటినీ చూస్తున్నావు, మాట నా నోట రాక మునుపే నీవు నా అంతరంగాన్ని, నా హృదయాన్ని. 139 4వ వచనంలో ఉంటుందండి ఆ మాట. అంటే ఆయన పరిశీలిస్తున్నాడా? ఏం అవసరం ఉండి ఆయనకి పరిశీలించడానికి? మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. తలంపు రాక మునిపే నువ్వు ఏది ఊహించబోతున్నావో. ఏమండి, దేవుడు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి విధించిన శిక్ష ఎప్పుడు చెప్పండి? మొట్టమొదటిసారిగా యావత్తు ప్రపంచానికి దేవుడు విధించిన మొదటి శిక్ష అదే జలప్రళయం. అది కానీ 6వ అధ్యాయంలో ప్రపంచాన్ని అంతటి నీట ముంచి చంపాడు దేవుడు. దేనికో తెలుసా? దేనికి చంపాడు తెలుసా? దానికి వెనక కారణం చూడండి, విచిత్రంగా ఉంటుంది. ఎందుకయ్యా నువ్వు నీళ్లతో ఇంతమందిని చంపేశావు? మరి ఆ కాలానికి వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మనకు తెలీదు. మొత్తానికి జనాంగం అయితే చాలా విపరీతంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎందుకు చంపేశాడంటే, ఆదికాండం చూడండి 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. కారణం, రీజన్ చెబుతున్నాడు. ఎందుకు నేను నీట ముంచి ఊపిరాడక చంపానంటే, ఒకేసారి ప్రాణం తీయటం వేరండి, నీళ్లలో ఊపిరాడక చావటం అంటే చిన్న విషయం కాదండి. ఏమండి, ఊపిరాడక చావడం అంటే చిన్న విషయం అండి. ప్రాణం పోతుంటే, ఊపిరి అందకపోతుంటే, ఊపిరందక గిలగిల గిలగిల తన్నుకు చావటం అంటారు దాన్ని. ఊపిరందక కొట్టుకొని చావడం అంటారు దాన్ని. అది చాలా ప్రమాదకరమైన చావండి. సడన్గా ప్రాణం పోయి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోతే వేరండి. కానీ నీట మునిగిపోతున్నప్పుడు, నీళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు, ఊపిరి అందకపోతున్నప్పుడు, ఆ కలిగే ఉక్కిరి బిక్కిరిలో ప్రాణం పోతుందా ఉంటుందా అనే ఆ పరిస్థితి, ఏమండి, ఎప్పుడైనా ఒకసారి అలా నీటిలో మునిగిపోయి పైకి తేలినోళ్ళు తెలుస్తుందండి ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతారు. లేదంటే ఒకసారి మీ బకెట్లో బాత్రూంలోకి వెళ్ళి ముక్కు మూసుకొని అలా బుర్రలో నీటిలో పెట్టండి, ఎలా ఉంటుందో. ఒక నిమిషం ఉండడం కష్టం, ఒక నిమిషం 60 సెకండ్లు ఉండడం కష్టం చాలామంది. అలాంటిది దేవుడు ప్రపంచాన్ని ఊపిరాడక నీళ్లలో ముంచి చంపాడంటే దానికి రీజన్ చెప్తున్నాడు చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. 6వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి అంటున్నాడు చూడండి. నేరస్తులుగా ఎందుకు చేశాడు? ఆ రోజున్న నోవహు సమయానికి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ నేరస్తులుగా ఎందుకు తీర్పు తీర్చాడో తెలుసా? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ, ఆలోచనలు చెడ్డవాట. మొట్టమొదట అది చూశాడు దేవుడు. అంటే లోపలే చెడిపోయారా మీరంతా? మీ ఆలోచనలోనే చెడిపోయారు మీరంతా. మీ ఆలోచనలోనే నేరస్తులు మీరంతా.
వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునుంది హృదయంలో నొచ్చుకొని అంతేనని ఆజ్ఞాపించాడు, జలాలకి ముంచేయండి అని. ముంచేశాయి. అంత క్రూరంగా మనుష్యులను చంపడానికి గల కారణం వాళ్ళ హృదయములోని తలంపులలోని ఊహ కాదా? చెప్పండి. అంటే వాళ్ళంతా ఎందుకు నేరస్తులేరన్నమాట? శరీరంతో చేయడం సంగతి తర్వాత, శరీరంలో ఉత్తమలని నేను అంటం లేదు, కానీ దానికంటే ముందు ఎక్కడ వాళ్ళ నేరస్తులట? ఎక్కడ వాళ్ళ నేరస్తులుగా దేవుడు వాళ్ళని గుర్తించాడు? ఊహ, తలంపులు. ఆ రోజున సమాజాన్ని నీట ముంచి చంపేశారంటే ఈ రోజున సమాజాన్ని ఎప్పుడో చంపేయాలండి. కానీ అనవసరంగా ఏమండి సంధి చేసుకున్నాడు కదా, ఒడంబడికడ ఒట్టేసుకున్నాడు కదా. అది కదా ధనుస్సు కనబడుతుంది, 7 రంగుల ధనుస్సు ఆకాశంలో కనబడుతుంది. ఇక నేను మనుష్యులను జలప్రలయంతో నీటితో చంపను అని ఒట్టేశాడు గనుక సమాజం బ్రతికిపోతుంది. యేసుక్రీస్తు వారు మధ్యకి వచ్చారు గనుక ఏమండి సమాజం బ్రతికి బట్ట కడుతుంది ఎప్పటికీ. ఎందుకంటే క్షమ, ప్రాయశ్చిత్తం, నేరాలకు శిక్ష యేసు తనపై వేసుకున్నాడు గనుక ఈ ప్రపంచం ఇంకా 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 ఊపిరి పోసుకుంటూనే ఉందండి. అది సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నిజం. చచ్చాకనే తెలుస్తుంది వాళ్ళకి ఆ నిజం. అంటే ఊహ కోసమే చంపేశాడా? ఆలోచన కోసమేనండి ఇంతమందిని చంపేశాడు. నేట ముంచి ఊపిరాడకి చంపేసింది ఆలోచనల కోసమే. అవును, ఆలోచనల కోసమే. అంటే దేవుడికి ఆలోచనలు అంటే ఎంత కోపం, హృదయంలో తప్పుగా ఆలోచిస్తే ఎంత కోపం, అస్సలు నచ్చదండి. ఏమండి ఎవరైనా మన కోసం చెడుగా మాట్లాడుతున్నారని వింటే మనకి ఎంత కోపం వస్తుందండి. ఏమండి మీకోసం పలానా వ్యక్తి చెడ్డగా మాట్లాడుతున్నాడు లేదా పలానా వ్యక్తి చెడ్డగా మాట్లాడుతుంది అని వాళ్ళ కోసం తెలిస్తే మనం చూస్తే ఎంత కోపం వస్తుందండి వాళ్ళ మీద. దేవుడు కూడా మనుష్యులు తమ మనస్సులలో తలంపులలో చెడ్డ ఆలోచనలు ఉంటే అంత మండిపోతుంటాడండి ఆయన. మంట, చంపేయాలి. దేవుడు కఠినుడు, తండ్రి కదా. చంపేయడం ఆయన దృష్టికి నేరమేం కాదు. ఆయన పెట్టిన ప్రాణం తీసేసే రైట్ ఆయనకుంది, చంపేస్తాడు. ఆత్మకు చావులేదు కదా, శరీరానికే కదా ఎడబాటు. ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అంటే కేవలం వాళ్ళ దురాలోచనలు. ఇక 8వ అధ్యాయం 21వ వచనం చూస్తే ఎప్పటి నుంచి చెడ్డగా వాళ్ళు మారిపోయారో చెబుతున్నాడు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21 అండి. నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. అంటే చిన్నపిల్లలు మంచోళ్ళు అనుకున్నారట. అయ్యయ్యో చిన్న పసికోనండి, ఏం తెలియదండి, మంచోళ్ళు. దేవుడు అన్నాడంటే తప్పు కాదండి. చిన్నప్పటి నుంచే ముదిరిపోతున్నారండి వాళ్ళు, బాల్యము నుంచి చెడిపోతున్నారండి వాళ్ళు. మరి ఏం చేయాలి? దేవుడికి నచ్చనిది హృదయంలో చేసే దురాలోచన, తప్పుడు ఆలోచన. అప్పుడే నువ్వు నేరస్తుడివి. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, నీ హృదయంలో ఒక తప్పుడు ఆలోచన తలంపు వచ్చింది అంటే నువ్వు నేరస్తుడివే, నేరస్తురాలివే ఆయన దృష్టికి. ఆయనకి నచ్చదు అసలు. తప్పుగా ఊహించడమే నచ్చదు, ఊహే నచ్చదు ఆయనకి. ఊహే కదయ్యా నేను చేశాను, ఆలోచనే కదా, ఎవరితో చెప్పలేదు కదా, నాలో నేనే అనుకున్నాను కదా, అనుకున్న తప్పు ఆయనకి. అపవాదిని ఎందుకు తోస్తాడు చెప్పండి. నేను మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అనుకుందట. యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మాట. అనుకున్నావు, నువ్వు లోపల అనుకున్నావు. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనం అండి. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో దురాలోచన అక్కడ ప్రారంభమైంది. నీవు పాతాళములో నరకమున మూలకు తోసేసాను నేను. అందుకే
అంటే దేవుడికి మనసులో అనుకుంటే ఎంత కోపం అండి. అందుకే అనుకోవద్దు. ఏదైనా అనుకునేటప్పుడు ఆలోచన చంపేయండి లోపల. దేనికోసమైనా అనుకుంటే దేవుని కోపం రగిలిపోతుంది. ఒకళ్ళు తప్పైతే, మీరు అనుకునే ఆలోచన విరుద్ధమైనది అయితే దేవుడి కోపం నీ మీద, నీ కుటుంబం మీద మండిపోద్ది. ఆలోచనలు తెంపేయి, తుంచేయి, చెడ్డ ఆలోచనలు తీసేయి. దేవుడు హెచ్చరిక చేస్తాను, లేదా నేను నీకు శిక్షించే నేరస్తుడు, నువ్వే నేరస్తుడివి. నేను పసివాడిని ప్రభు, అయినా నేరస్తుడివే. నేను వృద్ధాప్యంలో ఉన్నాను ప్రభు, అయినా నువ్వు నేరస్తుడివేనరా. సీనియర్ సిటిజన్ లేదు, జూనియర్ సిటిజన్ లేదు. నువ్వు మనిషిగా దురాలోచన చేస్తే నువ్వు నేరస్తుడివి. నువ్వు ఊహిస్తేనే నా దృష్టికి నేరస్తుడివి. ఏమిటి, ఊహ వచ్చినందుకే మనుషులు చంపేశాడు, ఊహ వచ్చినందుకే మనస్సులో అనుకున్నందుకే అపవాదిని పరలోకం నుంచి గెంటేశాడు, నరకంలో పాతాళను ఒక మూలకు పంపేశాడు. అంటే అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయనకు పడలేనిదంటే ఏమనుంటే మనస్సులో చెడ్డగా ఊహించడం. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? ఆయన హృదయాంతరాలను పరిశోధించాడు కాబట్టి, అమ్మో నా మనస్సులోని ఆలోచనలు అనవసరంగా ఒకరిని గూర్చి తప్పుగా, నేరస్తులుగా నేను అనుకోకూడదు, ఎదుటి వాళ్ళతో చెప్పకూడదు, నేను చేయకూడదు. ఇది చేశానా ఆయన కోపం రగిలిపోతుంది నా మీద. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. దేవుని మనస్సు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నానండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14 నుంచి. వాని హృదయం అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. అమ్మో, ఏంటండి దేవుని యొక్క శిక్షలు ఎలా ఉన్నాయి? వాని హృదయం అతి మూర్ఖ స్వభావం గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కీడు కల్పిస్తాడట, ఎదుటివాడికి ఆపద కల్పించాలనుకుంటాడట, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య వైరాన్ని పెట్టాలి అనుకుంటాడట, తప్పుడు మాటలు మాట్లాడాలి అనుకుంటాడట. అలా మాట్లాడాలనుకుంటే 15వ వచనంలో అన్నాడు, కాబట్టి అలా మాట్లాడాలనుకున్నాడు, కాబట్టి జగడాలు కల్పించాలి అనుకున్నాడు, కాబట్టి వానికి ఏమొస్తుందట? ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చినప్పుడు వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును. క్రష్ అయిపోతాడు వాడిక, చచ్చిపోతాడు వాడిక, నాశనానికి వెళ్ళిపోతాడు వాడిక. అంటే కోపంతో దేవుడు అలాంటి వాళ్ళకి విధించే శిక్ష, దేవుడు శిక్షించే నేరగాళ్ళు. ఎప్పుడో పాతాళంలో శిక్షించడం సెకండరీ, తర్వాత. కానీ ఇక్కడ వేస్తున్నాడు కదా ముందు శిక్ష. భూమి మీద అందరినీ ఊపిరాడకుండా చంపేశారంటే శిక్ష కాదా? చచ్చాక వాళ్ళందరూ ఎక్కడ పోయి ఉంటారు? స్వర్గానికి కాదు, నెమ్మది పొందే పరదేశం కాదు, పాతాళం. ఇక్కడ శిక్ష వేశాడు. ఏమండి, చచ్చాక పాతాళంలో కూడా శిక్ష వేస్తూనే ఉన్నాడు. అంటే దేవుడు విడిచిపెట్టడా? దురాలోచనలు విడిచిపెట్టాడండి. ఆయనకు చాలా కోపం అండి. తప్పుడు ఆలోచనలు ఆయనకు కోపం. హేయం అని కూడా చదువుకున్నారు ఎందాడా. హేయం, హేయం అంటే అసహ్య, ఛీ, అలాంటి వాడిని అసలు ముట్టుకోకూడదు, అలాంటి వాడితో మాట్లాడకూడదు. హేయము అంటే అది అంటరానిది అని అర్థం. అలా చూస్తారట వాడిని దేవుడు. కాబట్టి ఏమన్నాడు? కాబట్టి వాని మీద 15వ వచనం, హఠాత్తుగా వచ్చిన వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందు నలుగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. ఆయనకు ఆరు ఉన్నాయటండి నచ్చనివి, అసహ్యమైనవి. 7 ఆయనకి హేయములు, 7 ఆయనకు నచ్చని ఉన్నాయట. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుక అంటే తప్పుడు మాటలు, గర్విష్టి చూపు, నిరపరాధులను చంపు చేతులు. 18వ వచనం, దుర్యోచనలను యోచించు హృదయము. ఇందులో ఇది కూడా ఉందండి. ఎంత ప్రమాదమో చూసారా? యెహోవాకి నచ్చనిది, అసహ్యమైనది, హేయమైనది ఏంటంట? దురాలోచనలు యోచించు హృదయం, చెడ్డ ఆలోచనలు. మంచిగా ఆలోచించవా? ఎప్పుడును కొందరు ఉంటారండి, ఎప్పుడు వాళ్ళకి చెడు ఆలోచనలే. వాళ్ళ మీద మాట్లాడడం, వీళ్ళ మీద మాట్లాడడం, ఏ రోజు వాళ్ళ నాలుక ఇతరుల మీద మంచి మాట్లాడదు. మొత్తేస్తాడండి దేవుడు, వాళ్ళని శిక్ష విధించేస్తాడండి.
అప్పుడప్పుడు వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల కొంత వాళ్ళకి శిక్ష వేగం తగ్గిందేమో, వచ్చేయాలి ఈ పాటికే. కానీ అప్పుడప్పుడు మనం దేవుని కోసం చేసిన మంచి పనులు ఉంటాయి కదండి, అవి ఆపుతుంటాయి. నీ మీద కీడు రాకుండా అవి ఆపుతుంటాయి. కానీ మితిమీరిపోయినప్పుడు అమలు చేస్తాడు శిక్ష. దురాలోచనలు యోచించు హృదయము నచ్చవట ఆయనకి. హేయం అంటున్నాడు చూడండి, ఆయన హేయం నచ్చదు, నాకు ఇష్టం ఉండదు. దేవుని పిల్లలారా, అంటే ఇలాంటి బైబిల్లో చదివినప్పుడు ఎవరు నేరస్తులు? కనిపించే ప్రతి వాడిని నేరస్తుడిగా చూసే మనం, వీడు చెడ్డవాడు ఆమె చెడ్డదని ప్రతిసారి చెప్పుకునే మనం, మన ఆలోచనలే దేవుని దృష్టికి నేరస్తులుగా మనల్ని నిలబడుతున్నాయనే సంగతి తెలుసా? తప్పు చేసే ప్రతి వారి పట్ల వేలెత్తి చూపించి వీడు చెడ్డవాడు ఈమె చెడ్డది అని చెప్పి మానవ జాతి వాళ్ళ ఆలోచనలో ఊహ చెడ్డది కదా. దేవుడు వాడిని వేలెత్తి చూపిస్తున్నాడు ఏమని, అరే నువ్వు నేరస్తుడురా, నువ్వంటే నాకు అసహ్యంరా, అసహ్యం నువ్వంటే నాకు, దేవుడు చెబుతున్నాడు. అది ఇప్పుడు వాళ్ళకి తెలియట్లేదండి. హఠాత్తుగా కీడు వాళ్ళకి సంభవించినప్పుడు, వాళ్ళు కీడు వాళ్ళ నెత్తిన పడినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందండి. ఒకళ్ళు పడినా చాలామందికి అర్థం అవుతుందండి ఎందుకు జరిగింది ఇదని. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18వ వచనం, 66వ కీర్తనలోని 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. నీ హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల, తప్పును ఒకవేళ నువ్వు సమర్థిస్తే, తప్పుడు మాటలని ఆలోచనలు ఒకవేళ నువ్వు అంగీకరిస్తే, దాని ఇతరులతో పంచుకుంటే, ఎదుటి వాళ్ళతో డిస్కస్ చేస్తే, అందరి మధ్య మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోయి ఇద్దరు మాట్లాడుతానంటే ఎలారా పక్కనితో మాట్లాడాలంటే, దేనికి పక్క వెళ్ళిపోయావు? ఏదో దురాలోచన, ఏదో తప్పుడు ఊహ, ఏదో తప్పుడు నేరం, ఎదుటి వాళ్ళది కళ్ళలాడే నాలుక, దురాలోచన కాదా? అప్పుడు నీ మనవి ఎలా వింటాడు? ప్రభు నా మనవి వినకపోవును అంటున్నాడు చూడండి. అలాంటి వాళ్ళ మనవట దేవుడు విండటండి. మనస్సులో ఒకళ్ళు తప్పుడుగా ఊహించి, తప్పుడుగా ఆలోచించి, తప్పుడుగా ఎవరి మీద నేరస్థాపన చేస్తే, నువ్వు నేరగాడివి, నీ మాట నేను విన్నో, నీ మనవి నేను ఆలకించనంటే నువ్వు ప్రార్థన చేసిన వేస్ట్ అని. తప్పుడు ఊహలతో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారని ఎందుకు చేయరు? అందరూ భక్తులే. నిలబడి ప్రార్థన, కూర్చొని ప్రార్థన, మోకాళ్ళేసి ప్రార్థన, భోజనం దగ్గర ప్రార్థన, ప్రార్థన 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 అలవాటు అయిపోయింది. కానీ వింటాడా? నీ మనం వింటాడు అనుకున్నావా? ఒకవేళ నీ హృదయం పరిశుద్ధమైనదైతే, ఎవరి గురించి తప్పుడు ఆలోచన లేకపోతే నీ మనం వింటాడు. నువ్వు ప్రార్థన చేయి. కానీ నీ మనస్సులో ఒకళ్ళ కపటంతో నిండుకొని, ఎదుటి వాళ్ళ మీద పగ ద్వేషంతో నిండిపోయి, ఒకళ్ళు నువ్వు మోకాళ్ళ నుంచి కాదు కదా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినా నీ మనవి వినడు. అదే అంటున్నాడు, ప్రభు నా మనవి వినకపోవును. మరి ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎప్పుడైనా దీని గురించి ఆలోచిస్తారా? నువ్వు అడిగే ముందు నీ హృదయం ఎలా ఉందో, నీ అంతరంగం శుద్ధిగా ఉందో లేదో చూసి అడుగు. ఇంతెవరండి ఆలోచిస్తారు? నేను ప్రార్థనా పరుడును, ప్రార్థనా పరురాలని చెప్పుకొని గొప్పగా బేరాలు పలికే లోకం అండి ఇది. కొందరైతే మోకాళ్ళు చూపిస్తారు మాటి మాటికి. దేనికి? అక్కడ మచ్చలు ఉన్నాయా లేదా, ఏమండి కాయ కట్టిందా లేదా, ఏమండి మోకాళ్ళు కాయ కట్టడం కాదు, మోకాళ్ళ మీద చేతులు మోచేతుల మీద మచ్చలు రావటం కాదు. ముందు నీ హృదయం మీద మచ్చ లేకుండా చూసుకో. ఎందుకంటే దాని నిండా చెడ్డ తలంపులు, వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలు. అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూడండి, ఒక మంచి ప్రసంగం కూడా దాని మీద ఒక చెడ్డ కామెంట్ పెడతాడు, ఒక మంచి పాట మీద కూడా ఒక చెడ్డ కామెంట్ పెడతాడు, ఒక మంచి వ్యక్తి మీద కూడా ఒక తప్పుడు పోస్ట్ పెడతాడు. ఎవరిళ్ళు? వంచనగాళ్ళు. మళ్ళీ అందులో క్రైస్తవులు కాదనుకుంటారా? ఎక్కువ పెట్టేది క్రైస్తవులే. బయటోడంటే వాడు ఎలాగ భక్తి లేనివాడు, దేవుడు నమ్మనివాడు విడిచిపెట్టండి.
ప్రభువుని నమ్మారని చెప్పుకున్న వీళ్ళే లేరా? చూడకుండా తప్పుగా మాట్లాడడం, చూడకుండా ఎదుటివాడి మీద బురద చల్లటం, ఇవన్నీ ఏంటి? దురాలోచనలు. నువ్వు నేరస్తుడు దేవుని దృష్టికి. నీ మనం అంగీకరించడు, నీ హృదయం శుద్ధిగా లేదు. అందుకే పాట ఏమి రాశాను తెలుసా అండి? నీ నేత్రం కోసం రాస్తూ 3వ చరణం రాశానండి. హృదయ శుద్ధితోనే దేవునిని చూస్తావురా. ఈ కళ్ళతో అన్నీ చూడడం కాదు. దేవుని నిజంగా నువ్వు చూడాలనుకుంటే ఏం శుద్ధి కావాలి? హృదయ శుద్ధి. నీ హృదయం శుద్ధిగా ఉంటేనే నీ కళ్ళు బాగుండేవి, నీ దేహం వెలిగేది. లేదంటే నీ కన్ను చెడిపోయింది. కన్ను చెడిపోవడం అంటే కన్ను బాగానే ఉంది కదా. కన్ను చెడడం కాదు అక్కడ. ఈ కన్ను వెనక దాగి ఉన్న హృదయం, తలంపులకు మూల కారణమైన నిలయం ఏది? బ్రెయిన్. అక్కడ నీ దృష్టి, అక్కడ నీ ఆలోచన, నీ ఊహ అంతా అక్కడ. కనుక అంత బాగు చేసుకున్నావు. నువ్వు బాగు చేసుకోవాలి. నీ కళ్ళు శుభ్రం చేసుకోవడం సంగతి తర్వాత. కంటికి చూపునిచ్చే బ్రెయిన్ అక్కడ శుద్ధి చేయి. దేంతో శుద్ధి చేయాలి? వాక్యం అండి. నువ్వు వాక్యం వింటే నీ హృదయం దీపమై వెలిగితే నీ కన్నులే వెలిగిపోతాయి. నీ కనిపించిన అదృశ్యమైన వాటిని అన్నిటినీ చూస్తావు. చివరకు దేవుడిని నీ కళ్ళతో చూస్తావు. సమాజానికి ఈ సబ్జెక్టులు పాటల రూపంలో చెప్పిన అర్థమవుతున్నాయా? ఎవరో పాటలండి, మనకు అనవసరం అనుకుని పోయేవాళ్ళు చాలామంది. ఏమండి? కానీ మన ప్రతి పాట ఒక పాఠం, సబ్జెక్ట్. ఎవడండి క్రైస్తవ సమాజంలో ప్రతి పాటలో మనంత సబ్జెక్ట్ ఇచ్చాడు ఎవడున్నాడు చెప్పండి? నోబడీ. ఒకళ్ళు ఉన్న మన తర్వాతే ఉంటారు ఎవరైనా. ప్రతి పాటలో ఇన్ఫర్మేషన్. మిగతా వాళ్ళ పాటలని ఎప్పుడు దేవుణ్ణి పోగొట్టడమే. ఇప్పుడు కావలసింది దేవునికి కాదు, పొగట్ట. సమాజానికి హెచ్చరిక, సమాజాన్ని బాగు చేయటం, సమాజానికి సందేశం ఇవ్వటం. అంతేగాని దేవుణ్ణి పొగడ్డం కాదు. ఆయన పొగడ్డానికి కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. అవి చాలవా నువ్వు పొగడ్డానికి? క్రైస్తవ సమాజంలో పాటలు ఎప్పుడు దేవుణ్ణి పొగడ్డానికి మాత్రమే కాదు. పొగుడు తప్పులేదు, కానీ నువ్వు పాట పాడాల్సింది, అందులో నువ్వు అందించాల్సింది ఏంటో తెలుసా? ఎదుట వానికి హెచ్చరిక. కొత్త నిబంధన అదే చెప్పింది. చాలాసార్లు మీకు చెప్పాను. పాట ద్వారా ఏం చేయాలి? ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు. ఈరోజు పాటల్లో ఎక్కడున్నాయి హెచ్చరిక? సమాజానికి హెచ్చరికలు ఎక్కడున్నాయండి? హెచ్చరికలా? దేవునికి పొగట్టలు ధూపం, దేవునికి గొప్పలు అవే దేవునికి. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఒకరినొకడు కీర్తనలతో. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. సమాజానికి మంచి చెబితే పట్టదు. మీరు విన్నా వినకపోయినా నమ్మేవాడికి చెప్పి తీరుతాం. వినకపోతే పో, డోంట్ కేర్. నేను విన్నా అంటే పోరా, నేను ఎవడు బతిమాడు. సత్యం చెబుతున్నాం, ఇది డైమండ్ అన్నాం, బతిమాడు బాబు డైమండ్ తీసుకో బాబు, నీకు అవసరమైతే డబ్బు పెట్టి కొనుక్కుంటావు. ప్రజలలో ఎలాంటి వాళ్ళంటే దుష్టులు, మూర్ఖులు, సందర్భానుసారమైన జ్ఞానము లేనివాడు, బైబిల్లో ఏమాత్రం ఓనమహాలు కూడా రానివాడు. సువార్త కోసం సువార్తకు డబ్బులు ఎందుకు అన్నాడు ఒక మూర్ఖుడు. అలాంటి సన్నాసులు చాలామంది ఉన్నారులేండి. సువార్తకు డబ్బులు అక్కర్లేదా అంటే ఊరకనే మైకులు పెడతాడు ఎవడైనా? ఊరకనే స్టేజ్ కడతాడా? ఇవన్నీ ఖర్చు పెట్టకుండా డబ్బులు, ఒక కరపత్రం వేయాలి, స్టేజ్ కట్టాలి, ఏమండి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి. నువ్వు సువార్త ప్రకటించడానికి వెళుతున్నావు అంటే ధనంతో పని లేదా? అంటే ఎవడరా బస్ ఎక్కిస్తాడు నేను ఫ్రీగా? నేను సువార్త కొరకు బయలుదేరానంటే బస్ ఎక్కిస్తాడు కండక్టర్ నిన్ను? నేను సువార్త కోసం విమానం ఎక్కుతున్నానంటే ఎవడరా ఎక్కిస్తాడు నేను విమానం? ఎవడికి పెడతాడు చెప్పు? ఉచితంగా పెట్టుబడి ఎవడో పెట్టడో.
ప్రతిదీ ఖరీదు పెట్టి కొనాలి. నువ్వు తినే తిండి, ప్రయాణం చేసే ప్రయాణ సౌకర్యం అన్నీ నీకు రావాలి అంటే ఖర్చు ఉంటుంది. సువార్తకు డబ్బులు ఎందుకండి? పిచ్చి సన్నాసులు, బైబిల్ తెలియదు వాళ్ళకి. ఏమండి? మరి యేసుక్రీస్తు వారు దగ్గర ఎందుకు డబ్బు సంచి ఉంది? అదే ఇస్కరియోతు దగ్గర పెట్టారు కదా, ఎందుకు? ఏమంటే ఆయనకు కూడా క్యాషియర్ అవసరమా? మరి ఆయన వెళుతున్నప్పుడు ఆయన దగ్గర డబ్బు ఖర్చు ఉండొద్దా? ఆయన దేవుడు కాబట్టి ఆయన సృజించేస్తారంటే ఎక్కడ సృజించాడు? ఎక్కడో 5,000 మందికి ఆహారం పెట్టినట్టు ఉంది. కానీ ఏమండి, ప్రతి పూట కూర్చొని శిష్యులారు అందరూ కూర్చొని కమా నేను ప్రార్థన చేస్తాను కడుపు నిండిపోద్ది అన్నాడా? మరి శిష్యులు ఊర్లోకి వెళ్ళారా? రొట్టెలు కొనుక్కొని తెచ్చారా? ఆహారాన్ని కొనుక్కొని తెచ్చారా? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అంటే డబ్బులు అక్కర్లేదా? మరి ఈ పిచ్చి సన్యాసులు వాగుతారు. సువార్తకు డబ్బులు ఎందుకండి? మరి డబ్బు సంచి ఎందుకండి? అపోస్తలుల దగ్గర ఉందండి. పౌలు గారు ఎందుకండి డబ్బులు కూడా పెట్టారు? దేనికి? కోటీశ్వరుడు అయిపోవడానికి కాదు. నా నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఇదిగో ఈ చేతులతో కష్టపడి ధనాన్ని ఖర్చు పెడతాను. డబ్బు కావాలి. డేరాలు కుట్టైనా డబ్బులు సంపాదించైనా ఖర్చు పెట్టాలి. నాకు ఎంతోమంది సాయం చేశారు, మరి నేను సంపాదిస్తుందో నాకు సరిపడటం లేదు కనుక ఎఫప్రోతుమని చాలామంది సంఘాల నుంచి నాకు పంపించారు. ఎంతోమంది కొరింథీ పట్టణం వాళ్ళు కానీ, దెసలోనికే వాళ్ళు కానీ ఎన్నోసార్లు నా సహాయానికి ఆపదల్లో వాళ్ళు ఆదుకున్నారు. మరి ఇవన్నీ ఏంటి? డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు, బట్టలు పంపించిన వాళ్ళు ఉన్నారు, ఏమండి వస్తువులు పంపించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏవి ఉపచారం లేకుండా, డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగా చెప్పేస్తావు నువ్వు? అయిపోద్దా? అన్నవాడికి కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటారు ఈ మూర్ఖులు. పట్టించుకోకండి. అందుకే ఇలాంటి దుర్మార్గులైన వాళ్ళు పట్టించుకోకండి, మూర్ఖులైన వారిని పట్టించుకోకండి. దేవుని పిల్లలారా, ఒక పాట ద్వారా మనం ఇచ్చే సందేశంలో ఏముండాలో తెలుసా? జ్ఞానం, సబ్జెక్ట్. దేనికి? అదే ఇప్పుడు మనం చదువుకుంటున్నమాట ఎఫ్సి పత్రిక 5:19. ఒకరినొకటి కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిక. మీ హృదయములో ఏ హృదయం అయితే చెడిపోతుందో ఆ హృదయంలో నేరస్తుడిగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు కనుక, దేవుడు నేరస్తుడిగా పట్టుకుంటున్నాడు కనుక ఒరే ముందు హృదయాన్ని కడుక్కోరా. ఏమంటే చాలామంది పాపం పాటలు విని నిజంగా మీ పాటలు మమ్మల్ని మారుస్తున్నాయండి. ఎస్, సో హ్యాపీ. ప్రతి విన్న పాట ఏమంటే ఒక లవ్ సాంగ్, వండర్ఫుల్ హిట్ కదండి అది. ప్రేమను గుర్చిన పాట ఈ సమాజంలో పిచ్చి ప్రేమికులైన వాళ్ళది వస్తుంది. ఫిబ్రవరి 14 ఏ వాడు చూసినా చేతిలో గులాబీ. ఏమండి ఆ నెత్తి మీద వెంట్రుకలు సరిగ్గా ఉన్నా లేకపోయినా, వాడి గడ్డం సరిగ్గా మొలిచినా మొలవకపోయినా, వాడి ఎముకలన్నీ బొముకలుగా కనబడుతున్నా, ఏమండి వీడు మాత్రం తయారైపోతాడండి కమీజులో కింగ్ కాంగ్ లాగా. ఎందుకు? ఒక అప్సరస సుందరిని కలవడానికి. దేనికి? ప్రేమ, లవ్. వీడి మోహానికి ప్రేమకు అర్థం తెలియని నీచమైన సమాజం, అవసరాలకు వాడుకొని వదిలేసే సమాజం, కడుపు చేసి తప్పించుకొని పారిపోయే సమాజం, స్త్రీలను పురుషులు, పురుషులను స్త్రీలను ఒకరినొకరు మోసం చేసుకునే సమాజం, వ్యర్థమైన ప్రేమలకు అర్థాలు చెప్పుకునే వీళ్ళు. ఏంట్రా మీకు తెలుసు ప్రేమ అంటే అని చెప్పాం హెచ్చరిక. దట్ ఈజ్ లవ్ సాంగ్, ద లవ్ యాంథమ్ ఆఫ్ 2026 అని పేరు పెట్టాను. అందుకే లవ్ యాంథమ్. ఎవడండి కాదనగలడు మన పాటల విషయంలో? మన పాట ప్రతి ఒక్క సబ్జెక్ట్ దేవుడు ప్రేమే నిజమైన ప్రేమరా, ఏది ఆశించని ప్రేమరా, గగనాలు దాటి వచ్చిన ప్రేమరా నీ కోసం, కొడుకునే బలిచ్చుకున్న ప్రేమరా నీ కోసం. ఇంతకు మించిన ప్రేమ ఎక్కడుందరా ఈ ప్రపంచంలో అని ప్రశ్నించిన పాట బంపర్ హిట్ అండి, సూపర్ హిట్. ఎవడు ఒప్పుకుంటేటో ఒప్పుకోపోతేట రై మా పాటల్లో సబ్జెక్ట్ ఎదుట వానికి హెచ్చరిక. పిచ్చి ప్రేమల వెంటే తిరిగే యువతకు హెచ్చరిక. చదవండి అదే మాట ఎఫ్సి పత్రికలో ఏమనుంది? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతం. సంగీతం అంటే నిజంగా ఆ పాట వెనక వినబడుతున్న మధురమైన సంగీతం, ఆ వాయిద్యాలు. ప్రశాంత్ భావించాడు కదా, వండర్ఫుల్. ఏమండి ఎంత మంచోడు అంటే అండి, సినిమా ప్రొడ్యూసర్లు ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బుతో వెళ్ళారండి. డబ్బుతో వెళ్ళి ఈ మధ్యన మీ పేరు సోషల్ మీడియాలో బాగా వినబడుతుందండి, మరి మా మూవీకి మీరు వాయిస్తారా అంటే, సారీ బ్రదర్, నేను దేవుడి కోసం తప్ప ఇంకెవరి కోసం నేను
నా సంగీతాన్ని వినియోగించదలుచుకోలేదని తిప్పి పంపేశాడండి. మంచోడు కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రశాంత్. అందుకే దేవుడు అతను షైనింగ్ మెరుగుదిద్దుతున్నాడు. ప్రశాంత్ పేరు ఎందుకు మారుమవుతుందో తెలుసా? అంత మంచి సంగీతాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం అతన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏదో నాకు బంధువు అవుతాడని కాదు, నా భార్య తరపున బంధువు అయితే అవ్వచ్చు, కానీ ముందు అతని క్యారెక్టర్, అతని స్వభావం నచ్చింది. వెరీ గుడ్. దేవుని కోసం పట్టుదలతో నిలబడ్డావు నాన్న. వాయించు, మా పాటలకు వాయించు, రాజీ పడకుండా చెయ్యి. బావగారు ఇలా చేస్తానండి, చెయ్యి. బావగారు ఇలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తానండి, వాయించు. బావగారు ఇలా కోరసలు పాడిస్తానండి, పాడించు నాన్న. వెళ్ళిపోయాడు, చెన్నై వెళ్ళిపోయాడు, పాడించాడు. దాని అవుట్పుట్ ఎలా ఉందో మీరు చూడండి. ఒక్కొక్క పాటలో నిజంగా ఇయర్ ఫోన్స్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే అండి, ఆ ఎంత అందంగా ఆ మ్యూజిక్ అంతా వాయించాడు. అలాగే నా కుమారుడు ధర్మశాలి, ఏది డబ్బులు తీసుకోకుండా, ఏమండి, నేను ఇవ్వక ముందే అన్నింటినీ చేసేసాడు. తర్వాత ఇచ్చానులేండి, కానీ దేవుని కోసం పట్టుదల. ఎందుకు చెయ్యాలి? ఈరోజు ఎంతోమంది మన పిల్లలు సింగిల్స్ వాయించేవన్నీ కూడా ధర్మశాల దగ్గరికి వెళ్ళి పాటలు ఎంత మధురంగా చేస్తున్నాడండి ఆ కుమారుడు కూడా. కారణం BOUI అనే ఈ గొప్ప సంస్థ, దీనిపైన ఒక గొప్ప సంఘం క్రైస్ట్ చర్చ్. మనమందరం కూడా నిష్కపటమైన హృదయాలతో దేవునికి మెప్పు కలగాలని శ్రమిస్తున్న శ్రామికులు మనమంతా. లేకపోతే ఇన్ని వేల మందికి భోజనాలు ఏంటండి? ఏమండి, మా దాంట్లో మా మెనూలో ఇది పెట్టామంటే దాన్ని చాలామంది ఏమండి కామెంట్లు చేసుకున్నారు. ఏమని అనుకోనివ్వండి. సెమినార్కి వెళ్ళడానికి ఆఖరికి మెనూలు చెప్పుకుంటున్నారండి అని కూడా అన్నారు. అనుకోనివ్వండి. అంటే మనం సెమినార్లో ఏమండి ఎలాంటి రుచికరమైన భోజనాన్ని ఇన్ని వేల మందికి ఉచితంగా డబ్బులు తీసుకొని పెట్టడం వేరు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని వేల మందికి ఇడ్లీలు ఏంటండి, ఇన్ని వేల మందికి ఏమండి ఏంటండి టిఫిన్లు ఏంటండి, ఈ నాన్ వెజిటేరియన్ ఏంటండి, ఈ బిర్యానీ ఏంటండి, ఉచితంగానే పెడుతున్నారా ఇది? అది మన ప్రేమ, లవ్. దేవుని పేరట వచ్చిన వాళ్ళకి మనం ఇచ్చిన ఆతిథ్యం అది. అంతకంటే గొప్పగా కోట్ల కన్నా ఖరీదైన దేవుని మాటలను ఇచ్చాం వాళ్ళకి, వాళ్ళ మనస్సులో పెట్టాం. ఏమండి, వాళ్ళ పాటలు చేతనిచ్చి పంపించే, కమాని వెళ్ళండి వినిపించండి, ఈ సమాజానికి దేవుని కూర్చున్న జ్ఞానాన్ని వినిపించండి. అందుకే మన సంగీతం ద్వారా వినిపించే పాటలు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి ఏమండి పాడుచు కీర్తించుచు. దేవుని పిల్లలారా, మన పాటలు నిజంగా ఎంతోమంది దాతలైన వాళ్ళు తమ త్యాగాల్ని, కష్టాన్ని నిజమైన దానికోసం ఇచ్చారు. ఏమండి, పబ్బులో వేసుకో డ్యాన్సుల కోసం కాదా, మ్యూజిక్ కోసం కాదు. చాలామంది చేస్తున్నారు పబ్బుల్లో గెంతడానికి. డిచ్చిక్ అనుకున్నావు ఇది? ఏమండి, ఈరోజు పబ్బుల్లో వాయించడానికి కాదు, ఇవే కావాలి. ఎందుకంటే యువత చెడిపోయే దౌర్భాగ్యమైన ఈ యువత గెంతడానికి తప్ప తాగి ఏమండి ఒళ్ళు మిన్ను కానకుండా గెంతడానికి కావాలి మ్యూజిక్. అలాంటి మ్యూజిక్ కాదు మంది. ఎదుటివాడిని హెచ్చరించే మ్యూజిక్, బాగు చేసే పాట, అందులో ఉన్న సందేశం. ప్రతివాడు దేవుని గురించి గొప్పగా రాసేవాడే, కానీ ఎదుట మనిషిని హెచ్చరించడానికి రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందులో నెంబర్ 1 స్థానం BOUI క్రైస్ట్ చర్చ్. దేవుని పిల్లలు, ఇది మన అతిశయం. ఇది అతిశయంగా మనం చెప్పుకోవచ్చు. కారణం వి స్టాండ్ ఫర్ ట్రూత్, అంటే సత్యానికి స్తంభం. ఈ మాట అంటే తట్టుకోలేకపోతున్నారు చాలామంది. అంటే మేము సత్యానికి స్తంభం కాదు, అరే అసత్యం రా మీదంతా. అసత్యం మీద కట్టుకున్నారు. మీ పాటల అసత్యం, మీ సంఘాల అసత్యం, మీ బోధల అసత్యం. అబద్ధ బోధకుల కోసం చెప్తున్నాను. సత్యం కోసం నిలబడ్డావా? నిలబడు, దేవుణ్ణి నిలబెడతాడు. తప్పుడుగా మాట్లాడతావా? శిక్షిస్తాడు నిన్ను. అవునా? నేరస్తుడు నువ్వు. తప్పుగా మాట్లాడుతున్నావుగా, ఒక మంచిని విమర్శిస్తున్నావుగా, ఒక మంచి దాన్ని నువ్వు చెడుగా సమాజంలో చూపిస్తున్నావుగా, శిక్ష పడుతుందిరా నీకు. కన్ఫర్మ్, రాసి పెట్టుకో. నీకు, నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అది, నీ కుటుంబానికి కూడా వస్తుంది అది. దేవుని పిల్లలారా, చదువుదాం.
జకర్యా గ్రంథం 8:17 అండి. జకర్యా గ్రంథం 8:17 తన పొరుగు వాని మీద ఎవడనో దుర్యోచన యోచింపకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు, ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, ఎందుకురా మాటి మాటికి పొరుగు వాళ్ళ మీద పడతావు, నీ కామెంట్లు పొరుగువాడి మీద పెడతావు, నీ పోస్టులు పొరుగువాడి మీద పెడతావు, నీ మాటలు పొరుగువాడి మీద పెడతావు, నువ్వు నోరిప్పితే ఎదుటివాడి మీద మాట్లాడతావు, నీకు వాక్యం లేదు నీ నోట. ఎందరో ఉన్నారు అలాంటి నీచులు, దౌర్భాగ్యులు, నికృష్టులు. వాడికి ఉదయం లేస్తే ఎదుటివాడి మీద నిందించడమే వాడి బ్రతుకు తెరువు. మనకు పొద్దున లేస్తే దేవుని గురించి చెప్పడానికి విస్తారమైన మాటలు, దేవుని మాటలు, పాటలు, ఒకటా రెండా? ఎంత సబ్జెక్ట్ మన దగ్గర ఉందండి, ఎంత సబ్జెక్ట్. అందుకే ఏమంటున్నాడు, తన పొరుగు వాని మీద ఎవడనో దుర్యోచన యోచింపకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు అంటున్నాడు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం. ఇలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళకి తగిన వాళ్ళు దేవుడు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించాడు వాళ్ళకి హెచ్చరిక. ఏమని? రోమపత్రిక 1వ అధ్యాయం 30వ వచనం నుంచి, కొండగాండ్రును అపవాదకులు, కొండగాండ్రు అంటే లేని వాటిని చెప్పటం, పోస్టులు పెట్టడం, కామెంట్ల రూపంలో చేయటం, వీళ్ళకి ఇదే పని. కొండగాండ్రును అపవాదకులు, లేని వాటిని చెప్పడం, అపవాదులు వేయటం, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువాడు, చెడ్డవాటిని కల్పించువారు. చెడ్డవాటిని కల్పించడం వీడు పని. ఏమండి? 32వ వచనం, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అన్నాడు. చూడండి, మరణం. ఎలాగ చచ్చాక మీరు పోయేది నరకమేరా? ఇప్పటికైనా మారండి. మరణానికి తగిన పనుల్లో ఉన్నారు మీరు. ఎందుకంటే దేవుడు శిక్షించే నేరగాళ్ల జాబితాలో ఉన్నారు మీరు. మీ హృదయం చెడిపోయింది, మీ మనస్సులు చెడిపోయి, మీ తలంపులు చెడిపోయి, మారండ్రా అంటున్నాడు దేవుడు. ఇటు కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారిని దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగియుండియు వాటినే చేయుచున్నారు. మానరు వీళ్ళు. ఎందుకంటే రెడీ టు డై, నరకంలో చావడానికి సిద్ధపడిన జాబితా. వినరు ఇంకా వాళ్ళు. మారండ్రని యేసు చెబితే మొదటి శతాబ్దంలో ఉన్న సంతతి యోధ జాతి విందా? వినలేదు. శాస్త్రుల పరిశీలి విన్నారా? వినలేదు. అంటే కొందరు మారరు, అందరూ మారిపోతారు అనుకోకండి. మారని జనాంగం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు. వ్యతిరేకిస్తారు, చివరికి చస్తారు, నరక శిక్షలోనికి పోతారు. అదే అంటున్నాడు, ఇటు వారికి దేవుని న్యాయ విధి ఉందంటున్నాడు. చూడండి, దేవునికి విధి. మరి ఇప్పుడు ఏం చేయాలి? యెషయా గ్రంథం 55:7 అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 55 అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గము విడవండిరా. ఎప్పటికైనా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. మానే నీ తప్పుడు ఊహ, నీ తప్పుడు ఆలోచన వదిలే అంటున్నాడు దేవుడు. వారు యెహోవా వైపుకి తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడి. ఎప్పటికైనా మానేరా. పనికిరాని పోస్టులు పెట్టడం, పనికిరాని కామెంట్లు చేయటం, ఎదుటి వాళ్ళ మీద తప్పుడుగా మాట్లాడడం వదిలేసి దేవుని వాక్యం పలుకు, దేవుని జ్ఞానాన్ని చెప్పు, బైబిల్ కీర్తిని చెప్పు, సత్యాన్ని ప్రకటించు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? వారు యెహోవా వైపుకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపుకు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటున్నాడు. చూడండి, క్షమిస్తాడా? క్షమిస్తాడండి. మంచోడండి ఆయన. ఎంత పాపినైనా నువ్వు క్షమించే గొప్ప మనసున్నాడండి మన తండ్రి. మీలో ఎవరైనా దురాలోచనలు కలిగిన వాళ్ళు ఉంటే తుడిచేయండి. ఎవరి మీద చెడ్డ ఆలోచనలు పెట్టుకోకండి. ఎవరి మీద పగలతో రగిలిపోకండి. మీ హృదయంలోని కాపట్యాన్ని తుడిచేయండి, సమాధి చేసేయండి. మంచిని చెప్పండి, మంచిని ప్రకటించండి. వాడు చెడ్డవాడు అనుకోండి, దేవుడు తీర్పు తీరుస్తాడు వాడికి. నీ పొరుగునున్న స్త్రీయే కానీ పురుషుడే కానీ చెడ్డవాళ్ళు అయితే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. వదిలేయి. వాళ్ళ కోసం నువ్వు మాట్లాడద్దు, వాళ్ళ కోసం నువ్వు చెప్పొద్దు, నీ టైం వేస్ట్ చేయొద్దు. నీకు ఇవ్వబడిన సమయం, నీకు ఇవ్వబడిన గొంతు, నీకు ఇవ్వబడిన శ్వాస దేనికొందో తెలుసా? ఆయన మాటలు ప్రకటించడానికి. లేదు వినవా? అయితే నువ్వు ఆయన దృష్టికి నేరస్తుడివి. నిన్ను దేవుడు నేరస్తుడిగా తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే దుష్టుడు తలంపునిది. మానే ఆ తలంపులు. అదే అన్నాడు కదా మాట్లాడు, దుష్టులు తమ తలంపులను మానవలను. మానేసి దేవుని వైపు తిరిగితే క్షమిస్తాడు. ఛాన్స్ ఇచ్చాడు.
ఛాన్స్ ఇచ్చినప్పుడైనా మారాలరా. మారలేదు. ఏమంటున్నాడు? ఆయన శిక్ష అమలు చేస్తాడు. చివరిగా మరలా మొదట చదువుకున్న మాట చదువుకుని ముగించుకుందాం. సామెతలు 12:2 సత్పురుషుడు యెహోవా కటాక్షము చూపించును. సామెతల గ్రంథం 12:2 అండి. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు గలవాడు, చెడ్డ ఆలోచనలు కలిగిన వాడు, నువ్వు నేరస్తుడవే అని దేవుడు జడ్జిమెంట్ రాస్తాడట నీకు. వద్దండి, దేవుని చేత నేరగాళ్లుగా శిక్షింపబడే వ్యక్తుల జాబితాలోనికి మీరు వెళ్ళకండి ప్రియులారా. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాను, మీరు నా పగవాళ్ళు కారు, మీరు నా సహోదరులు. దేవుడు ప్రేమించి మీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు. విని మారండి, కఠినపరుచుకోకండి. హృదయములోని ఆలోచనల్లోని తలంపులలోని ఊహ చెడ్డది, దేవునికి నచ్చనిది. ఊహ వచ్చినందుకే అపవాదిని పాతాళానికి తోసేశాడు. నరుల హృదయంలోని ఆలోచనలు చెడ్డవైనందుకే నీట ముంచి చంపేశాడు. దేవునికి ఊహల్లోని తలంపుల్లోని చెడంటే కోపం చాలా కఠినమైనది. అది కనుక ఆయన కఠినమైన శిక్షకు గురి కాకండి. మీరు పరులను గూర్చి మంచి మాట్లాడండి. మీ చేతనైనంత వరకు దేవుడు బైబిల్లో రాయించిన మంచిని ప్రకటించండి. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మనుష్యుల హృదయాలలోని కపటంతో నిండిన పాషాణాలుగా మారిన వారి హృదయాలను మీ బండ వంటి మాటల చేత, సుత్తి వంటి మాటల చేత బండలను పగలగొట్టి మెత్తని హృదయాలు చేయాలి అనుకుంటున్నాం. వారి హృదయాలు తెరవండి. వారి హృదయంలోని ఆలోచనలు మీవిగా ఉండేటట్లుగా వారి పట్ల మీ కృపా కటాక్షములు చూపించండి. మా అపరాధములు క్షమించండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.